అందులో బీసీ కుల గణన చేద్దామనే దృక్పథంతో బడుగు బలహీన వర్గాలకు అసమానతలు తొలగించి సమానత్వం సాధించుకునే దిశలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, బట్టన్నకు, ప్రభాకర్ అన్నకు, బీసీ బిడ్డకు, మిగతా మంత్రివర్గ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. అయితే మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలను ఏ గవర్నమెంట్ అయినా కూడా ఎలా వాడుకుంటుంది, ఎన్నో కోకళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. లాస్ట్ 5 yearsలో బట్టనే ఇక్కడ కూర్చున్నప్పుడు పదే పదే బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడుతుండేది. నేను తను అప్రిషియేట్ కూడా చేస్తున్నాను. 60% ఉన్న బీసీ కులాలు ఏ గవర్నమెంట్ కూడా, ఏ ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేకుండా కనీసం 119 సీట్లలో 20-21 సీట్ల కన్నా మా బీసీ బిడ్డలు ఎక్కువ లేరు సార్. మా అందరికీ, మా బీసీ పిల్లలకు అందరికీ కూడా ఆవేదన ఉంది, తపన ఉంది. మేము కూడా రాజ్యాధికారానికి రావాలి, మాకు కూడా చట్టసభలలో స్థానం కల్పించాలి. అన్ని పార్టీలను కూడా కోరుకుంటున్నారు. కానీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుందో మనందరి సభ్యులకు తెలుసు. దాంట్లో వివరాలకు పోవడం కూడా మంచిది కాదు. అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడే విషయాన్ని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని కాకుండా అందరికీ తమ్మునిగా, అన్నగా, ఒక బీసీ బిడ్డగా మా తరఫున్న ప్రజల ఆవేదన నేను వెలిబుచ్చుతున్నాను. దీంట్లో పార్టీలకు సంబంధం లేదు. ఇంత క్రితము బీసీ పిల్లలందరూ దేనికి మేము నెట్టబడ్డామంటే స్కాలర్షిప్ల కోసము, ఫీజు రియంబర్స్మెంట్ల కోసము, బీసీ హాస్టల్లో, మురికి బీసీ హాస్టల్లో చదువుకొని బతకవలసిన అవసరం ఉంది. 60% ఉన్న మేము ఈ విధంగా బతకడానికి కారణము ఎవరు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కావచ్చు. ఇప్పుడు పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ బీజేపీ గవర్నమెంటు అది చేసింది, ఇది చేసింది అని చెప్తున్నారు. అసలు బీసీ కుల గణన చేయలేని పరిస్థితి బీజేపీ పార్టీ తెచ్చుకుంది 2021లో.